హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. తండేల్ అనే సినిమా రిలీజ్ అయింది. చేపల కోసం సముద్రంలో వేటకు వెళ్లే వారి స్టోరీ, మన తెలుగు వాళ్ళ స్టోరీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్ళడానికి అనువైన అక్కడ మనకు ఫెసిలిటీస్ లేక గుజరాత్కు వెళ్ళి అక్కడ చేపలు పడుతూ పొరపాటున పాకిస్తాన్ వాళ్ళ వాటర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వారు ఇబ్బందులు పడి ఒక 18 నెలలు జైల్లో గడిపి విడుదలైన ఫిషర్మెన్ స్టోరీయే తండేల్. దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు 2019 ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారో ఒకసారి వినండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఒక్కసారి వినండి. పాకిస్తాన్ సరిహద్దుల్లోకి పోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి. ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దరిని ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్లి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తాం. ఎలక్షన్స్ కి ఒక 8 నెలల ముందు, ఐ థింక్ సెప్టెంబర్ 2018లో వాళ్ళు అరెస్ట్ అయ్యారు, పాకిస్తాన్ లో అరెస్ట్ అయ్యారు. అండ్ వారి కోసం చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి వారిని విడిపించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు హెల్ప్ చేసింటే వాళ్ళు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. అండ్ విడుదలైన తర్వాత ఆ వచ్చిన ఆ మత్స్యకార సోదరులు వారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారితో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో ఏమన్నారో ఒకసారి వినండి. చాలా మంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, ఆ 22 మంది వారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి థ్యాంక్స్ చెప్పుకున్నారు విడుదల చేసినందుకు. అలాగే 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు. వారి కోసం 10 ఫిషింగ్ హార్బర్లు కూడా స్టార్ట్ చేశారు. మన వాళ్లకు మనమే జెట్టీలు కట్టిస్తే వాళ్ళు మళ్ళీ గుజరాత్కు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అది గవర్నమెంట్ ఆస్తి అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా దిగిపోయినా, చంద్రబాబు గారు ఉన్నా దిగిపోయినా, గవర్నమెంట్ ఆస్తులు అనేటివి అలాగే కొనసాగుతాయి. ఎవరివో ప్రైవేట్ కంపెనీలు ఏవో డబ్బాలు కొట్టుకోవడాలు, లుల్లు గిల్లు బల్లు జల్లు అట్లాంటివి కాదండి. గవర్నమెంట్ మన ఆస్తి చేశారు. కానీ ఇప్పుడు తండేల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూస్తున్నాను ఎక్కడో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత కృషి చేయకపోతే అసలు తండేల్ అనే సినిమానే ఉండదు. కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి గురించో కానీ లేకపోతే ప్రభుత్వం గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదని విన్నాను. ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దామండి. అంటే సినిమా అనేది ఫక్తు వ్యాపారం, వాళ్ళు చేసుకునేది వ్యాపారము. అంటే వీళ్ళ మీద ప్రేమతో కాదు, వీళ్ళ కష్టాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు సినిమా వాళ్ళు. ఇది ఓపెన్ సీక్రెట్ అండి. అంటే వాళ్ళ ఇప్పుడు ఫిషర్మెన్ 18 నెలలు వాళ్ళు పాకిస్తాన్ జైల్లో ఎన్ని కష్టాలు పడ్డారో మనం ఊహించలేము. ఆ కష్టాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు సినిమా వాళ్ళు. అది ఎప్పటి నుంచో జరుగుతుందే, ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, అంతకంటే ఎక్కువ లేదు. బట్ ఆ తండేల్ సినిమా రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని గురించి మనం చెప్పుకునే విధంగా చేసినందుకు తండేల్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఇదే విషయంపై ఒక పెద్ద ఆవిడ మాట్లాడుతుంది, నాకు చాలా నచ్చిందండి. దాన్నే చూసి మనం ముగిద్దాం. ఒక్కసారి ఎంత మనస్ఫూర్తిగా వారు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు గమనించండి. ఇవేమీ డబ్బాలు కొట్టడం, గఫాలు కొట్టడం కాదు, పచ్చ మీడియా లాగా జాకీలు పెట్టడం కాదు. మనస్ఫూర్తిగా వారు ఏం మాట్లాడుతున్నారో హార్ట్ టచింగ్ అండి. వాళ్ళు ఫీల్ అయ్యి బయటికి చెప్తున్న మాటలు వెరీ హార్ట్ టచింగ్. ఒకసారి వినండి. ఏమైనా కానీ చరిత్ర ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు. పచ్చ మీడియా, పచ్చ కుక్కలు ఇష్టారీతిన జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కనికరం లేకుండా చేస్తారు, అసలు పట్టించుకోరు, అసలు ఏమీ చేయరు అన్న విధంగా చెప్తారు కదండి. మనం అంటే చేసాం ఇది. ఎప్పుడు కూడా ఎక్కడ ఎలక్షన్స్ టైంలో కానీ ఇంకో చోట కానీ ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి వచ్చేది, ఇప్పుడు రాలేదు అని చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు జైలుకి వెళ్తే 15 లక్షలు ఇచ్చారంట. మేము ఎట్లా మర్చిపోతాం, గుండెల్లో పెట్టుకుంటాము. మాకంత సహాయం చేశారు, మా వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంట్లో 3 మగవాళ్ళు అరెస్ట్ అయితే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆవిడే చెప్తున్నారు సినిమా అనేది ఇంకా సినిమా, వాళ్ళు రాజకీయాలు వద్దు, మీరు బయట మాట్లాడుకోండి అన్నట్లు చెప్పారు అని చెప్పేసి చెప్తున్నాం కదండి. వీళ్ళ కష్టాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు అంతే. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. అందుకంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఏదో పెట్టండి, మా వాళ్ళ పేర్లు చెప్పండి అని అడగాల్సిన అవసరం కూడా లేదు. ప్రజల గుండెల్లో వాస్తవాలు ఎప్పటికీ ఉంటాయి. తాత్కాలికంగా వాళ్ళు చెప్పిన అబద్ధాలు, చంద్రబాబు చెప్పిన సూపర్ 6లు, బంపర్ 6లు అవి ఇవి ప్రజలకు ఎక్కి ప్రజలు ఎవడైనా బటన్ నొక్కుతాడు, ముసలోడైనా పిల్లోడైనా నొక్కుతాడు కాబట్టి చంద్రబాబు అయినా నొక్కుతాడు, లోకేష్ అని నొక్కుతాడు, వాళ్ళు ఓట్లు వేసారు. ఇప్పుడు తెలిసి వచ్చింది
ప్రజలకు తెలిసి వచ్చిందండి క్లియర్గా. ఒక్కటి మాత్రం నేను కరాఖండిగా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెబితే మరీ వీలు కాకపోతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు. ఇప్పుడు 2.0 కూడా చెప్పారు, చేస్తారు. అండ్ నారా లోకేష్ మొన్న అడిగాడు ఏది మద్యపాన నిషేధం గురించి. మద్యపాన నిషేధం అమలు చేస్తా అంటేనే మంది మందు ప్రియులు మనకు ఓటేరు. అది రిస్క్ తీసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏదో మేము మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పలేదు. మద్యపాన నిషేధం చేస్తామంటే ఏంది, దానివల్ల కొన్ని ఓట్లు మైనస్ అవుతాయి. అది ఎక్కడ ఫాల్స్ ప్రామిస్ కాదు. నారా లోకేష్ తెలుసుకోవాలి. ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన మహిళలకి 1500 రూపాయలు ఇస్తా అన్నాము, ఫాల్స్ ప్రామిసా? మద్యపాన నిషేధం చేస్తా అన్నాం, ఫాల్స్ ప్రామిసా? అక్కడికి తగ్గించేశారు. అసలు ఇంతకు ముందులాగా బెల్ట్ షాపులు లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ రేట్లు పెంచడం వల్ల క్వార్టర్ తాగేవాడు 90 తాగాడు. అది కరెక్టా రాంగా అన్నది తర్వాత ప్రజలు ఏం డిసైడ్ అన్నారనేది వేరే విషయం. వాళ్ళు ప్రయత్నం అయితే చేశారు. మీరేం చేశారు నారా లోకేష్? మీరేం చేసినారు? ఒకటండి, ఇక్కడ నాకు ఆనందంగా అనిపించేది ఏంటంటే, ప్రతి మాట మనం మాట్లాడేది గుండెల మీద చేసుకొని మనం గర్వంగా చెప్పగలం ఏదైనా కానీ. మనం ఈరోజు అధికారం కోల్పోయి ఉండొచ్చు, బికాస్ అది మా నాయకుడి పరిపాలన వలన, మా నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి వలన. మా నాయకుడు ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు, అలివి కానీ హామీలు ఇవ్వలేదు. అలివి కానీ హామీలు ఇచ్చి తర్వాత ఇంకా బీద ఏడుపులు ఎప్పుడు ఏడవలేదు అని ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. అది తెలిసింది ఇది తెలిసింది, అప్పులు పుట్టడం లేదు, నువ్వు నా చెవులో చెప్పు, లేకపోతే ఆ చెట్టు సాటు కుదందా ఆడ చెప్పు, నాకు సీక్రెట్ చెప్పు. ఈ ఎటకారపు మాటలు ఏ రోజు మాటలే, ఎవరిని బ్లేమ్ చేయలే. ఒకసారి గమనించండి, ఏ రోజైనా ప్రజల్ని బ్లేమ్ చేసినాడా, లేకపోతే మన పార్టీ వాళ్ళని బ్లేమ్ చేసినాడా? ఎవరిని బ్లేమ్ చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు బ్లేమ్ గేమ్ ఎప్పుడు ఆడు. వీలైతే నేను చేస్తా, ఒకవేళ అది నెగిటివ్ అయినా అది నేను ఫేస్ చేస్తా. ఎప్పుడు నేను చేసే దాంట్లో తప్పు ఉండదు, చిత్తశుద్ధితో చేస్తాం. ఒక్కోసారి అనుకున్నవి జరగకపోవచ్చు అని అనుకున్నాడే తప్పితే, ఇప్పుడు మాకు కొండంత శ్రీరామ రక్ష అదే అండి. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు మన నాయకుడు సరిగ్గా చేయకపోతే మనం బతికే వాళ్ళమా చెప్పండి? మనము ఏదైనా కానీ మన నాయకుడు చెప్పింది మన ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, మనం బతికే వాళ్ళమా? మనల్ని బతికనిచ్చే వాళ్ళ? ప్రజలే హేళన చేస్తారు. కానీ ఈరోజు మన మాటలు ఎందుకు ప్రజలు విశ్వసిస్తున్నారు అంటే, అది మా నాయకుడు మాకిచ్చిన ఆ భరోసా, ఆ గుండె ధైర్యం, ఆ చిత్తశుద్ధి, ఆ మంచితనం, ఆ ప్రజలకు మంచి చేయాలన్న తపన. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. నాకు చాలా గర్వంగా ఉందండి. అంటే ఇప్పుడు ఆమెకి ఇచ్చి కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. ఆమె బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో వేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చి చెప్తాను అంటుంది. అది హార్ట్ టచింగ్ అండి. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు.